ఈ విధంగా కాలనేమితో కూడినటువంటి వాళ్ళై ఈ రాక్షసులందరూ మరలా బలాన్ని పుంజుకుని ఒకానొక సందర్భంలో ఉన్నట్టుండి మరలా దేవతల మీదకి యుద్ధాన్ని ప్రకటించారు. అందుకే రణశేషం ఉండకూడదు అనేది, ఎప్పుడైనా వీళ్ళు మళ్ళీ యుద్ధానికి వస్తారు. అప్పుడు దేవతలు వాళ్ళ పదవులు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఇక ఈ రాక్షసులు రారులే అన్నట్టుగా ఉన్నారు. కానీ ఈ రాక్షసులందరూ మళ్ళా ఒక వర్గంగా తయారైపోయి మరలా రాజ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి ఉన్నట్టుండి కాలనేమి ద్వారా వచ్చి యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధాన్ని ప్రకటిస్తే అప్పుడు ఈ యొక్క అష్టదిక్పాలకులందరూ కూడా యుద్ధానికి పోయినారు. దేవేంద్రాదులందరూ కూడా విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే ఆ ఐరావతం మీద వచ్చినటువంటి ఆ దేవేంద్రుడు తన దేవతా బలాన్నంతా కూడా తీసుకున్నటువంటి వాడై ఈ రాక్షసుల మీదకు యుద్ధానికి వస్తే మరలా దేవ రాక్షస యుద్ధం భయంకరంగా జరిగింది. ఆ భయంకరంగా జరిగినటువంటి యుద్ధంలో అనేక మంది రాక్షసుల్ని దేవేంద్రుడు సంహరించాడు. ఆ దేవేంద్రుడి యొక్క యుద్ధాన్ని చూసి క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ కాలనేమి తనే వచ్చాడు దేవేంద్రుడి మీదకి. దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వస్తే దేవేంద్రుడు క్రోధ సామ్రాక్షుడైపోయి ఆయన్ను సంహరించాలని చెప్పి తన యొక్క వజ్రాయుధాన్ని కాలనేమి మీద ప్రయోగిస్తే ఆ కాలనేమి యొక్క వక్షస్థలానికి దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం తగిలి మణిగిపోయింది, అంటే వంగిపోయిందట. అది ఆయనకేం కాలే. అలా వంగిపోయినటువంటిది మరలా వచ్చి దేవేంద్రుడి దగ్గర చేరిపోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని చూసి, ఎటువంటి పర్వతాలనైనా సరే లెక్క లేకుండా నరికేసేటువంటి నీవు వజ్రాయుధమా, ఈ రాక్షసుడి యొక్క శరీరానికి తగిలి ఈ విధంగా వంగిపోయినావంటే ఈ రాక్షసుడి శరీరం నీకంటే గొప్పదయ్యింది. అంటే వజ్రాన్ని మించినటువంటి గొప్ప శరీరం, అంటే వజ్రకాయుడు అన్నమాట. ఆ యొక్క కాలనేమి చూశాడు. చూసి ఆ గదాదండాన్ని ప్రయోగించాడు. మళ్ళీ ఆయన ఇంకొక గదాదండాన్ని ప్రయోగిస్తే ఇది ముక్కలు ముక్కలైపోయింది. దేవేంద్రుడు తన దగ్గర ఉండేటువంటి మాయా విద్యలన్నీ కూడా ప్రయోగించాడు కాలనేమి మీద. కాలనేమి ఈ దేవేంద్రుడు ప్రయోగించిన మాయా విద్యలన్నింటినీ భస్మం చేశాడు. అనేక రకాలైనటువంటి దివ్యాస్త్రాలని ప్రయోగించాడు. అన్నీ నిష్ప్రయోజనం అయిపోయినాయి. అంటే బ్రహ్మవర ప్రసాది మహాశక్తివంతుడు కాలనేమి అన్నమాట. ఆ 100 శిరస్సులు కలిగినటువంటి ఆ కాలనేమి క్రోధ తామ్రాక్షుడై తన యొక్క గదాదండాన్ని ఆ ఐరావతం మీద ప్రయోగించాడు. ఐరావతానికి ఎప్పుడైతే కాలనేమి యొక్క గదాదండం తగిలిందో ఆ ఓర్చుకోలేక ఆ యొక్క ఐరావతం గర్రందిరి పడిపోయింది. ఎప్పుడైతే ఐరావతం పడిపోయిందో ఇంకొక గదాదండాన్ని ప్రయోగించాడు దేవేంద్రుడి మీద. అది దేవేంద్రుడికి వచ్చి తీవ్రంగా వక్షస్థలం మీద తగిలింది. వక్షస్థలం మీద తగలగానే దేవేంద్రుడు ఏమీ అర్థం కాక 3 లోకాలను పరిపాలించేటువంటి ఆ యొక్క దేవేంద్రుడికి 3 లోకాలు తిరిగిపోతున్నట్టు అనిపించింది అనమాట. పడిపోయినాడు. పడిపోయిన తర్వాత ఆ గదాదండం మరలా తిరిగి కాలనేమి దగ్గరికి వెళ్ళింది. ఆ సందర్భంలో దేవేంద్రుడికి కొంచెం స్పృహ వచ్చింది. స్పృహ రాగానే కళ్ళు తెరిచి చూశాడు. ఆ కాలనేమి యొక్క విజృంభణ చూసి ఇంకా ఈ కాలనేమితో యుద్ధం చేయడం ధర్మం కాదని తన ఐరావతాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎట్టయితే అట్టు అవుతుంది, ఊపిరుంటే ఉప్పొమ్ముకొని బతకచ్చు అనుకున్నాడు ఏమో గాని ఆయన అంతలా త్రిలోకాధిపతి దేవేంద్రుడే పరిగెత్తి వెళ్ళిపోయినాడు కాలనేమి తప్ప. అప్పుడు ఒక్కసారి ఆ కాలనేమి దేవేంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత వరుణదేవుడు చూశాడు. వరుణదేవుడు పాశాలు దండాలు యొక్క గదలు తీసుకొని బయలుదేరున్నాడు. పెద్ద పెద్ద ఆయుధాలన్నీ పెట్టుకొని రథంలో ఒక్కసారి విజృంభించి ఒక్క గదాదండాన్ని ఆ కాలనేమి మీద ప్రయోగిస్తే కాలనేమి కళ్ళెర్ర చేసినటువంటి వాడై తన గదాదండాన్ని గరగర దిప్పి వరుణుడి యొక్క రథం మీద కొట్టాడు. రథం పొడి పొడి అయిపోయింది. ఆ యొక్క వరుణదేవుడు రథం మీద నుంచి దూకినటువంటి వాడై ఇక కాలనేమి చంపేస్తాడని చెప్పి అడ్రస్ లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు వరుణదేవుడు. అదే విధంగా
కుబేరుడు తన యొక్క యక్ష సైన్యంతో వచ్చి ఎదిరించాడు. యక్ష సైన్యం యొక్క శిరస్సులన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసి అదే గదాదండాన్ని ప్రయోగించాడు కుబేరుడి మీదకి. కుబేరుడు ఆ గదాదండం దెబ్బకు తట్టుకోలే కుబేరుడు కూడా పలాయనం చిత్తగించాడు. ఇక యమధర్మరాజు అందరినీ భయపెట్టేటువంటి యమధర్మరాజు అనేకమైనటువంటి వ్యాధులు మొదలైనటువంటి వాటితో వచ్చినటువంటి యమధర్మరాజు చూస్తే అందరికీ భయం కదా. ఆ యమధర్మరాజే కాలనేమిని చూసి భయపడ్డాట. అంటే ఆ కాలనేమి గుడ్లు ఎర్రజేసి యమధర్మరాజు మీద క్రోధ తామ్రాక్షుడై బాణ పరంపరలు ప్రయోగించి ఆ యమధర్మరాజు యొక్క శరీరాన్నంతా రక్తసిక్తం చేసేసి నదీ ప్రవాహాల మాదిరి యమధర్మరాజు యొక్క శరీరం నుంచి రక్తం కారుతుండగా గదాదండాన్ని ప్రయోగిస్తే ఆ గదాదండం దెబ్బకు తట్టుకోలేక ఈ యొక్క యమధర్మరాజు వెనక్కి తిరిగి చూస్తూ పరిగెత్తాట కాలనేమిని చూస్తూ. అంత భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు కాలనేమి. ఈ పరిస్థితితో ఈ పెద్ద వాళ్లే పరిగెత్తి వెళ్ళిపోతే మామూలు దేవతల సంగతి చెప్పాలనా? వీళ్ళు కాలికి బుద్ధి చెప్పారు వేగంగా. అంటే శ్రీ మహావిష్ణువుని చూసి రాక్షసులు ఎట్ట బయలుదేరి పరిగెత్తి వెళ్ళిపోయినారో ఇక్కడ కాలనేమిని చూసి దేవతలలా పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎప్పుడైతే ఈ దేవతలందరూ ఇట్లా వెళ్ళిపోయినారో దేవలోకం ఖాళీ అయిపోయింది, వరుణలోకం ఖాళీ, తర్వాత నవనీతులుండేటువంటి కుబేర లోకం ఖాళీ. మొత్తం ఎక్కడా వాళ్ళు లేరు, ఎట్ట వెళ్ళిపోయినారు తెలియదు. ఇంతకు ముందు రాక్షసులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ పదవులన్నీ కూడా వీళ్ళు తీసుకుని ఆయా స్థానాల్లో దేవేంద్ర పదవి కాలనేమి చేస్తున్నాడు. అదేవిధంగా కుబేర పదవి, వరుణ పదవి ఇవన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకొని ఆ నవనిధులన్నీ కూడా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ సకల ఐశ్వర్యాన్ని రాక్షసులు అనుభవిస్తున్నారన్నమాట. రాక్షసులు అనుభవిస్తూ ఉంటే అన్ని లోకాలను అందరూ దేవతలను జయించాడు గాని కాలనేమి కొన్నిటిని జయించలేకున్నాడు. ఏమి అంటే ఓర్పు అనే దాన్ని జయించలేదు, ధర్మం అనే దాన్ని గెలవలేకపోతున్నాడు. అంటే ధర్మాన్ని సంపాదించలేకపోతున్నాడు, ఓర్పును సంపాదించలేకపోతున్నాడు, వేదాన్ని సంపాదించలేకపోతున్నాడు, సత్యాన్ని సంపాదించలేకపోతున్నాడు, లక్ష్మిని సంపాదించలేకపోతున్నాడు. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వాధీనంలో ఉన్నదన్నమాట. ఇంతమందిని జయించాను కదా, వీళ్ళందరినీ జయించి ఉపయోగం లేదు. ఆ రోజు మన రాక్షసులందరినీ కూడా భయపెట్టి తరిమినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కదా. ఆ శ్రీ మహావిష్ణువుని జయిస్తే గాని మనకు జయం లభించినట్టు లేదని చెప్పి ఈ పదవులన్నీ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఈ కాలనేమి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయాలా అని చెప్పి అనుకున్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు మీద శయనించున్నాడు. శంఖచక్ర గదాపాణి అయినటువంటి ఆ వైకుంఠవాసుణ్ణి చూశాడు. చూసి కోపంతో అంటున్నాడు, ఓహో, నీవింత ప్రశాంతంగా పండుకో ఉన్నావా? నీ పదవి కూడా ఈ రోజుతో పోతుంది. నీ ప్రాణాలు దక్కించుకునేదానికి ప్రయత్నం చెయ్యి. విష్ణువుతో మాట్లాడుతున్నాడు ఈయన కాలనేమి. ఆ రోజు మొత్తం జలార్ణం అయిపోయి ఉన్నప్పుడు మధుకైటబులు నువ్వు సంహరించావు కదా. మధుకైటబులు మా రాక్షసులు. నీవు మోసంతో మా మధుకైటబులను సంహరించావు. 5000 సంవత్సరాలు యుద్ధం చేసినటువంటి మధుకైటబుల్ని వరం కోరుకోమని, మీరు నా చేతిలో చనిపోండి అని చెప్పి వరం కోరుకుని చంపేవాడు. తర్వాత హిరణ్యకశిపుణ్ణి జయించావు. బలిచక్రవర్తిని పాతాళానికి దొక్కేశావు. అంటే మా పూర్వీకులందరినీ కూడా నువ్వు సంహరిస్తూ వచ్చావు. కాబట్టి మా రాక్షస కులానికి విరోధివి నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండడం నేను చూసి సహించలేను. కాబట్టి మా రాక్షసుల్ని అందరూ చంపావు కాబట్టి నిన్ను కూడా ఆ నీ యొక్క శిరస్సును కూడా ఖండించి మా పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకుంటానన్నాడు. మా పెద్దల యొక్క రుణాన్ని తీర్చుకుంటాను, కాబట్టి నీవు నాతో యుద్ధానికి రావాల్సింది అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి
చిరునవ్వు నవ్వి, ఆయన పండుకున్నోడు లేవలేదన్నమాట. అంటున్నాడు, ఓరి కారణేమి, ఎందుకురా కారు కోతలకు వస్తావు? నీవా బ్రహ్మవరాలు పొందిన తర్వాత నువ్వు కొవ్వు పట్టింది నీకు. ఆ బ్రహ్మవరాలు పొంది కొవ్వు బట్టి నోటికి ఎట్లొస్తే అట్ట మాట్లాడుతున్నావు. నీ పూర్వీకుల రుణం నువ్వు తీర్చుకోవడం కాదు, నేను ఇక్కడి నుంచి లేచానంటే నీ పూర్వీకుల దగ్గరికి నిన్ను కూడా పంపిస్తానన్నాడు. ఇంతకుముందు మీ పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే నువ్వు కూడా వెళదువు గాని అని చెప్పన్నాడు. అని అనేటోటికి క్రోధ తామ్రాక్షుడై కారణేమి ఇక అనేక విధాలుగా విష్ణువును దూషిస్తున్నాడు. అప్పుడు కోపంతో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద నుంచి లేచినటువంటి వాడై పక్కనే ఉన్నటువంటి గరుత్మంతుడి మీద ఎక్కాడనమాట. గరుత్మంతుని మీద ఎక్కినటువంటి వాడై ఆయన చక్రాయుధాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగిరేటోటికి మయుడు, విప్రచిత్తి, తారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు పారిపోతున్నాడని చెప్పి భయంకరమైన బాణవర్షం కురిపించారన్నమాట. వీళ్ళేమనుకున్నారంటే చల్లంగా లేచి గరుత్మంతుడి మీదకి వెళ్ళిపోతాడని మనల్ని చూసి భయపడని చెప్పి అనుకున్నారు. బాణవర్షం కురిపిస్తుంటే అప్పుడు విష్ణు ఏమీ చెలించలేదు. వాళ్ళ బాణ వర్షాలన్నీ ఈయనకు వర్షం మామూలు వర్షం కురిసినట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఈయన కాలనేమి మీద ఈ దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఎట్టయితే అది మణిగిపోయిందో అదే విధంగా ఈ శ్రీ మహావిష్ణువు మీద వీళ్ళు బాణవర్షం కురిపిస్తుంటే ఆ బాణాలన్నీ ఇరిగిపోతున్నాయి కానీ ఆయనకేం దిగబడటం లేదు. అది చూశాడు కారణం. ఓహో, ఈ విష్ణు శరీరం కూడా చాలా బలమైనటువంటి శరీరం ఉన్నట్టుంది, ఈ బాణాలు పనిచేయడం లేదు ఇక్కడ అని చెప్పి అప్పుడు ఈ లోకపాలకులందరినీ కూడా జయించినటువంటి తన గదాదండాన్ని శ్రీ మహావిష్ణువు మీద ప్రయోగించాలి అనుకుని శ్రీ మహావిష్ణువు మీద ప్రయోగించేదానికంటే ముందుగా ఈ గరుత్మంతుడి మీద ప్రయోగిస్తాం అనుకున్నాడు. ఆయనకి వాహనం లేకుండా చేస్తే ఆయన పడిపోతాడు కదా కిందని చెప్పి ఆ గదాదండాన్ని గరగర తిప్పినటువంటి వాడై ఆ గరుత్మంతుడి శిరస్సు మీద కొట్టాడు. ఆ గరుత్మంతుడి శిరస్సు మీద కాలనేమి యొక్క గదాదండం ఎప్పుడు తగిలిందో ఎలా ఉన్నదయ్యా అంటే వజ్రాయుధంతో దెబ్బతినినటువంటి పర్వతం మాదిరి చెలించిపోయినాడు గరుత్మంతుడు. ఆయన వల్ల కాలే, అంతలా దెబ్బ కొట్టాడు అనమాట కాలనేమి. దాన్ని విష్ణువు చూశాడు. చూసి ఒరి నన్ను కొట్టలేక నా వాహనాన్ని కొడుతున్నావా అని అప్పుడు ఒకసారి చేత్తో గరుత్మంతుడిని నిమిరాడు అనమాట. నిమిరితే ఆయనకి బాధలన్నీ లేకపోయినాయి. ఇంకా బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే వీళ్ళనిట్ట కాదు, చాలా మంది వచ్చున్నారు రాక్షసులు, చాలా మంది అనేక రథాల్లో అనేక వాహనాల్లో వచ్చి కోట్ల మంది రాక్షసులందరూ కూడా విజృంభించున్నారు కదా. వాళ్ళందరూ కలిసి విష్ణువుని ఒక్కడితోనే యుద్ధం చేస్తున్నారు. ఇంకెవరు లేరు యుద్ధంలో, విష్ణు ఒక్కడే ఉన్నాడు అనమాట. గరుత్మంతుడి మీద ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడంటే గరుత్మంతుడి యొక్క తన శరీరాన్ని బాగా విపరీతంగా పెంచేశాడు అనమాట. విపరీతంగా పెంచేసేటటువంటి బలిచక్రవర్తి దానం ఇచ్చేటప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారంలో అంతంతై వటుడింతై నభో వీధిపై నంతై అన్నప్పుడు విశ్వరూపం ఎట్టు చూపించాడు, అట్ట చిన్నగా ఉన్నటువంటి గరుత్మంతుడు చాలా పెద్దవాడైపోయినాడు. అదే విధంగా శ్రీ మహావిష్ణువు కూడా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు మొత్తం ప్రపంచాన్ని మొత్తం లోకాలంతా వ్యాపించిపోయినాడు. ఆయన అంత పెద్దవాడిగా అయిపోయినాడు అనమాట. అయిపోయి ఆ శరీరాన్ని పెంచిన తర్వాత ఆకాశంలో యుద్ధం జరుగుతుంది. అంటే పెద్ద శరీరంతో ఆయన ఆకాశంలో కనపడుతున్నాడు అనమాట. ఆయన బాహువులు ఉన్నాయే, చూసేదానికి ఎట్టుందయ్యా అంటే శ్రీ మహావిష్ణువు బాహువులు దిక్కులన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆయన యొక్క వక్షస్థలమే ఆకాశం అనుకుంటున్నారు. అంటే ఆకాశం అంత వక్షస్థలం వచ్చేసింది ఆయన. సరే, పాదాలు
ఆయన గరుడ వాహనం మీద కూర్చోంటే ఆయన పాదాలు ఎక్కడున్నాయంటే భూలోకం అంతా వ్యాపించేసి ఉన్నాయి ఆయన పాదాలు అన్నమాట. అట్లున్నాయి. అట్లా ఆక్రమించినటువంటి ఆయన ఆ రూపాన్ని చూసి రాక్షసులు భయభ్రాంతులైపోయినారు. భయభ్రాంతులైపోయినప్పుడు గరుత్మంతుడితో పాటు విపరీతంగా పెరిగినటువంటి శ్రీ మహావిష్ణువు అప్పుడు చక్రాయుధాన్ని తీసుకున్నాడు. ఈ కాలనేమి 100 శిరస్సులు కలిగినటువంటి కాలనేమి, 100 శిరస్సులు 100 చేతులు కలిగినటువంటి కాలనేమి ఈ 100 చేతుల ద్వారా అనేకమైనటువంటి గదలు, ముసలములు, తర్వాత అనేకమైనటువంటి పరిఘలు, అనేకమైన అస్త్రాలు, శస్త్రాలన్నీ, రాళ్ల వర్షం అంతా కూడా ఆయన దగ్గరుండేటువంటి మంత్ర తంత్రాలని కూడా ఉపయోగించి అనేక రకమైనటువంటి శిలలతో, వృక్షాలతో, అస్త్రాలతో, శస్త్రాలతో, గదలతో, ముళ్ళ గదలతో, ఈ యొక్క పరిఘలతో కోట్లు ప్రయోగిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు మీద. అవన్నీ వచ్చి శ్రీ మహావిష్ణువు మీద పడుతుంటే అవన్నీ నిష్ఫలమైపోతున్నాయి. శ్రీ మహావిష్ణువు శరీరానికి తగిలి రాలిపోతున్నాయి అవన్నీ కూడా. అప్పుడు ఆయన అంటున్నాడు, కాలనేమి యొక్క విజృంభణ చూసినటువంటి శ్రీ మహావిష్ణువు, ఓరి కాలనేమి దుర్మార్గుడా, ఈనాటితో నీ ఆయుష్ తీరిపోయింది. ఇంత దుర్మార్గంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఇదిగో నా చక్రాయుధాన్ని ప్రయోగిస్తున్నాను. నీవు శక్తి ఉన్నవాడవైతే నీ ప్రాణాన్ని రక్షించుకో అని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని అభిమంత్రించినటువంటి వాడై చక్రాయుధాన్ని వదిలేటారు. ఆకాశ వీధిలో ఉన్నాడు ఎవరు? ఈ కాలనేమి. ఈ చక్రాయుధం నేరుగా వచ్చినటువంటిదై శ్రీ మహావిష్ణువు ప్రయోగించగా 100 శిరస్సులు ఖండించేసింది, 100 చేతులు ఖండించేసింది, 100 కాళ్ళు ఖండించేసింది. చక్రాయుధం వెళ్ళిపోయింది. అందరూ దేవతలు అందరూ చూస్తూనే ఉన్నారు, రాక్షసులందరూ చూస్తున్నారు. ఈ కాలనేమి మాత్రం కింద పడలేదు. అసలు పడల, ఎట్టుండేవాడు అట్టే ఉన్నాడు. కానీ మొత్తం అవయవాలని తెగ్గొట్టేసి ఉన్నాయన్నమాట. అంటే ఈ సుదర్శన చక్రం ఎంత పదునుగా దిగిపోయిందంటే మొత్తం తెగిపోయి ఉన్నాడే గాని ఎట్టుండేవాడు అట్టే ఉన్నాడు, పడల. అప్పుడు గరుత్మంతుడు చూసి క్రోధ తామ్రాక్షుడై నేరుగా విష్ణు వాహనం కదా ఆయన, విష్ణువు కూడా ఆయన పైన కూర్చోన్నాడు. నేరుగా పోయి తన కాళ్లతో, ముక్కుతో, రెక్కలతో ఆ కాలనేమి తన్నాడు అనమాట. తన్నినప్పుడు ఎక్కడక్కడ పడిపోయినాయి, రాలిపోయినాయి అనమాట. ఎక్కడికక్కడ తలపాటి తల, మొండెంపాటికి మొండెం, అవన్నీ కూడా కింద పడిపోతే భూదేవి భూకంపం వచ్చిన దానికంటే భయపడ్డదట భూదేవి. ఆ శరీరం, కాలనేమి యొక్క శరీరం కింద పడితే. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎట్లా తెలుస్తుంది అంటే, ఒక పెద్ద కొయ్యి ఉందనుకోండి, చెట్టు, దాన్ని రంపంతో కోసేస్తే అట్టే ఉంటుంది చెట్టు, పక్కకి నెడితే పడిపోతుంది అనమాట. అట్లా కోసేసాడు ఈ యొక్క కాలనేమిని. ఎప్పుడైతే ఆ కాలనేమి ఆ ప్రాణాలు కోల్పోయి భూమి మీద పడిపోయినాడో, ఈ భూదేవి గడగడగడ వణికిందట పడ్డ శబ్దానికి. మొత్తం సముద్రాలు చెలించిపోయినాయట. లోకాలన్నీ కూడా ఆహాకారాలు, అంటే ఇది ఏందప్పా ఈ ప్రమాదం అని చెప్పి. ఎప్పుడైతే కాలనేమి మరణించాడో దేవతలందరూ కూడా సంతోషించారు. ఆ కాలనేమి మరణించంగానే కొరవ రాక్షసులందరూ కూడా శ్రీ మహావిష్ణువు మీద విజృంభించారనమాట. ఆ విజృంభిస్తే ఆ జింకలు, అంటే శ్రీ మహావిష్ణువు ఆ భయంకరాకారంతో ఆ రాక్షసుని చంపినప్పుడు కొరవ రాక్షసులందరూ కూడా కొంతమంది యుద్ధం చేస్తున్నారు, కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు, జింకల మాదిరి పరిగిస్తున్నారట. ఎవరు ఏ వైపుకు పరిగెత్తినా కూడా శ్రీ మహావిష్ణువు ఇంక ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు వీళ్ళని చెప్పి సంహరించేస్తున్నాడు. బాణ వర్షం కురిపిస్తున్నాడు. ఆ రాక్షసులందరినీ సంహరిస్తూ ఉంటే మయుడు, తారుడు, విరోచనుడు, హయగ్రీవుడు, వరాహుడు, విక్షరుడు, త్వష్ట, శ్వేతుడు, అరిష్టుడు, బాణుడు, లంబుడు, విప్రచిత్తి మొదలైనటువంటి వాళ్ళు ప్రముఖ రాక్షసులందరి యొక్క శిరస్సులు ఖండించేశాడు.
ప్రముఖులైనటువంటి రాక్షసుల యొక్క శిరస్సులే కాదు శరీరాలని ముక్కలు ముక్కలు చేసేసాడు తన యొక్క చక్రాయుధంతో. మొత్తం ముక్కలు ముక్కలైపోయి భూమి మీద పడిపోయిన రాక్షసులు, పర్వతాకారులైనటువంటి రాక్షసులు. ఆ విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో ఆ యుద్ధ రంగానికి వచ్చినటువంటి ఒక్క రాక్షసుణ్ణి కూడా మిగిల్చకుండా తన విశ్వరూపంలో ఉన్నాడు కాబట్టి విశ్వంలో ఎక్కడికి వాళ్ళు పరిగెత్తినా గాని వాళ్ళను పట్టుకుని చంపేశాడు. ఆ రాక్షసులందరూ కూడా యుద్ధానికి వచ్చినటువంటి రాక్షసులు మొత్తం చనిపోయినారు. అటువంటి వాళ్ళల్లో ఇద్దరు తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న వాళ్ళల్లో ఒక ఆయన రాహువు, ఇప్పటికి కూడా ఉన్నాడు మనకు. రాహువు, బలి అనేటువంటి ఒక రాక్షసుడు తప్పించుకున్నారు. వాళ్ళిద్దరు తప్ప ఆ యుద్ధ రంగంలో బ్రతికిన వాళ్లే లేరు. శ్రీ మహావిష్ణువు విజృంభించి గరుడ వాహనం మీద ఉన్నాడు. చూసేదానికి దివ్యమంగళ విగ్రహంతో ఆకాశవంత రూపంతో కనపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యుద్ధం జరిగిందో ఆనందోత్సాహాలతో దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారట గరుడ వాహనుడైనటువంటి శ్రీమన్నారాయణుడి మీద. ఆనంద పరవశులయ్య ఆ విశ్వరూపాన్ని చూశారు. చూసిన తర్వాత బ్రహ్మదేవుడు దేవతా సమూహంతో వచ్చినటువంటి వాడై ఆ యొక్క విరాట్ స్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని చూసి దర్శనం చేసుకుని అనేక విధాలుగా స్తోత్రం చేశారు. స్తోత్రం చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, మహావిష్ణు నీ యొక్క అనుగ్రహం వల్ల ఈ తారకామయం అనేటువంటి యుద్ధం సంపూర్తయింది. దేవరాక్షస యుద్ధంలో దేవతలకు విజయం లభించింది. రాక్షసులందరూ కూడా మరణించారు. మహానుభావ, నీ అనుగ్రహం వల్ల ఈ శుభ సందర్భంలో నీకొక వరం ఇవ్వాలనిపిస్తుంది నాకు. కానీ నేను మీకు వరం ఇయ్యాలంటే నాకు సిగ్గుగా ఉంది. మీకు నేనేంది వరం ఇచ్చేది అని చెప్పి నమస్కారం చేశాడు బ్రహ్మదేవుడు. నమస్కారం చేసి నీ యొక్క స్వరూపాన్ని ఉపసంహరించవలసింది, మాకందరికీ ఆనందాన్ని కలిగించినటువంటి ఈ స్వరూప దర్శనం అయిన తర్వాత ఈ స్వరూపాన్ని ఉపసంహరించవలసిందని చెప్పిన తర్వాత అప్పుడు ఆకాశవంత స్వరూపంతో ఉండేటువంటి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నటువంటి వాళ్ళై మామూలు రూపానికి వచ్చేసారు. మామూలుగా శ్రీ మహావిష్ణువు ఎంత రూపంలో ఉన్నాడో అంత కనపడ్డాడు వీళ్ళకి శాంత స్వరూపంతో. అప్పుడు ఆయనకి నమస్కారం చేశారు దేవతలందరూ కూడా. అనేక విధాలుగా స్తుతించారు. స్తుతించిన తర్వాత ఆ తారకామయం అనేటువంటి యుద్ధం ఇలా పూర్తయింది. పూర్తయిన తర్వాత రాక్షస సంహారమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించి దేవతలందరూ వాళ్ళ పదవులు స్వీకరించారు. స్వీకరించి ఆనందోత్సాహాలతో ఉండేటువంటి సమయంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఒక్క కోరిక కోరాడు. ఏమంటే, మహానుభావ, మా సత్యలోకంలో ఉండేటువంటి ఋషీశ్వరులందరూ కూడా మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని, మీరొక్కసారి మా సత్యలోకానికి రావాలని కోరుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు తప్పకుండా సత్యలోకానికి రావాల్సింది అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషపడి అనుగ్రహించి బ్రహ్మదేవుడితో పాటు సత్యలోకానికి వెళ్ళాడు. సత్యలోకానికి వెళితే అక్కడ చాలా మంది ఋషీశ్వరులు మహానుభావులందరూ ఉన్నారు. వేదాంగ పండితులందరూ ఉన్నారు. వాళ్ళందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటున్నారట ఆ బ్రహ్మలోకంలో. ఆ వేద మంత్రాలతో బ్రహ్మను స్తుతిస్తూ విష్ణువును స్తుతిస్తూ అనేకమైన తపస్సులు చేసుకునేటువంటి ఆ ఋష్యాదులందరినీ కూడా చూశాడు శ్రీ మహావిష్ణువు. వాళ్ళకు దర్శనం ఇచ్చాడు. అంటే వాళ్ళ తపస్సు ఫలించి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత ఆ ఋషులందరూ కూడా ఈ శ్రీ విష్ణువును పూజించి అనేక విధాలుగా స్తుతించి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారనమాట. ఆతిథ్యం ఇస్తే వాళ్ళు అడిగారు, మహానుభావ, మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందంటే సంతోషంగా ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వాడై వాళ్ళందరినీ కూడా అనుగ్రహించి కనులారా వాళ్ళ జన్మ సఫలమయ్యేటట్టు వాళ్లకు దర్శనమిచ్చి వాళ్ళు
ఎప్పుడూ కూడా ఇటువంటి వేద స్వరూపులుగా ఉండేటట్టు, ఎప్పుడూ దేవతా సంబంధమైనటువంటి వ్యవహారముల యందే వాళ్ళ యొక్క మనసు ఉండేటట్టు వరాలిచ్చినటువంటి వాడై వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టి, బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టి, నాకు యుద్ధం చేసి చాలా అలసిపోయి ఉన్నాను, నేను వైకుంఠానికి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని అడిగాడు వాళ్ళు శ్రీ మహావిష్ణువు. అప్పుడు వాళ్ళందరూ నమస్కారం చేసి ఆ శ్రీ మహావిష్ణువును స్తుతి చేయగా శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు. ఆ పరంధాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠానికి వచ్చి ఆ క్షీరసాగరంలో 1000 పడగలతో ప్రకాశించేటువంటి ఆదిశేషుడి మీద కూర్చున్నటువంటి వాడై కాసేపు విశ్రాంతి తీసుకుని తరువాత జగత్తునంతా కూడా ఒక్కసారి మనసులో స్మరించినటువంటి వాడై యోగ నిద్రను పొందాలి అనిపించింది ఆయనకు. ఆ యోగ నిద్రను పొందడానికిగా ఆయన శేషపాన్పు మీద శయనించినటువంటి వాడై ఒక్కసారి ఆవిలించట. ఆవిలిస్తే నిద్రాదేవి అప్పుడు ఆవాహనైందట. నిద్రాదేవి ఆయన అనుకున్నప్పుడే రావాలన్నమాట ఆ నిద్ర కూడా. ఆ నిద్రాదేవి ఆనందంతో వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని ఆవహించి, శరీరాన్ని ఎప్పుడైతే ఆవహించిందో వెంటనే రాక్షస సంహారం చేసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళాడు. ప్రాజ్ఞులంతా కూడా ఈ యోగ నిద్రను విశ్వమోహన అని పిలుస్తుంటారనమాట. విశ్వాన్నంతా మోహింపజేసేటువంటిది ఈ నిద్రాదేవి అనమాట. ఆ నిద్రలేకి యోగ నిద్రాం యథా విష్ణు జగచ్చేకార్ణవీకృతే. ఆ యోగ నిద్ర మామూలు నిద్ర కాదు. ఆయన ఎప్పుడు నిద్రపోడు. ఆయన నిద్రపోతే మనం ఎక్కడ ఉంటాం? ఆయన ఎప్పుడు మేలుకునే ఉంటాడు. కానీ యోగ నిద్రలో ఆయన రమిస్తూ ఉంటాడన్నమాట. ఆ యోగ నిద్ర పొందాడు ఆ శ్రీ మహావిష్ణువు జనమేజయ మహారాజా. ఆ విధంగా కొన్ని కల్పాల పాటు ఆయన యోగ నిద్రలోనే ఉంటాడు. మరలా ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఈ రాక్షసులనేటువంటి వాళ్ళు మరలా విజృంభిస్తూ ఉంటారు. విజృంభించి ధర్మం నశించిపోతున్నది, అధర్మం పెరిగిపోతున్నది అన్నప్పుడు ఆయన మరలా నిద్రలో నుంచి మేల్కొన్నటువంటి వాడై ఆ సందర్భానికి అవసరమైనటువంటి అవతారాన్ని ధరిస్తాడు. అంటే హిరణ్యకశిపుడు వరాలు కోరుకున్నాడు కాబట్టి ఆయన్ను సంహరించాలంటే నరసింహావతారం అయితేనే సరిపోతుందని అలా వచ్చాడు. అదే విధంగా రావణాసురుడిని సంహరించడానికి నరరూపం కావాలి కాబట్టి నరుడిగా పుట్టాడు. ఇట్లా ఆయా సందర్భంలో ధర్మాన్ని రక్షించడానికి ఏ రూపమైతే అవసరమో ఆ అవతారాన్ని ధరించి ఆయన లోకరక్షణ చేస్తూ ఉంటాడు జనమేజయ మహారాజా. ఎందుకు అవతారాలు ధరిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు, ఎందుకు ఆయనకి అవతారాలు అవసరమా అని మీరు అడిగారు కాబట్టి ఈ అవతారాలన్నింటినీ గురించి చెప్పాను. పరశురామావతారం, రామావతారం, నృసింహావతారం, యొక్క వరాహావతారం, ఇవన్నీ కూడా మీకు అవతారాల గురించి చెప్పాను. ఎందుకంటే ఆ సందర్భంలో వాళ్ళని సంహరించడానికి ఏ రూపం అవసరం ఆ రూపంతో ఆయన పుడతాడు. ఈ విధంగా ఆయన క్షీరసాగరంలో యోగ నిద్రలో రమిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే నరసింహస్వామి. ఈ రూపాలన్నీ ఆయనవే నాయన. ఆ ఒక్క శ్రీ మహావిష్ణువే అనేక విధాలైనటువంటి రూపాలతో మనకు దర్శనమిస్తూ ఉంటాడని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్పాడు. వైశంపాయనుడు చెప్పిన తర్వాత ఇక మరలా ఎక్కడ అవతరించాడు, ఎక్కడెక్కడ ఏ క్రీడలు చేశాడు, ఏ రాక్షసులను చంపాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలని చెప్పి జనమేజయ మహారాజుకు అనిపిస్తూ ఉండగా వైశంపాయనుణ్ణి ప్రశ్నించాట. ఇంకా కొరవ విషయాలు నాకు చెప్పవలసింది శ్రీ మహావిష్ణువుని గురించి అంటే చెప్తాను విన్నాయన అంటూ ఆయన ఈ చతుర్థాశ్వాసాన్ని పూర్తి చేశాడు. వితత వినయ విద్య విప్రధర్మాత్మ విద్య జిత సకల సపత్ని శ్రీక సమ్యక్ వివేక మతి విభవ మహేంద్రామాత్య
సౌజన్య నిత్య చతుర చతురుపాయ సక్త సత్వైకయుక్త. హరివంశంలో ఈ భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్పినటువంటిది ఈ పూర్వ హరివంశంలో చతుర్థాశ్వాసం అన్నమాట. ఈ చతుర్థాశ్వాసాన్ని మన ఎర్రన గారు పూర్తి చేశాడు. ఇది శ్రీ శంకర స్వామి సంయమేశ్వర చరణ సరోరుహత్యానంద సౌందర్య ధుర్య శ్రీ సూర్య సుఖ విసంభవ శంభుదాస లక్షణాభిధేయ ఎర్రయనామధేయ ప్రణీతం వైన శ్రీ హరివంశంబున పూర్వభాగంబునందు చతుర్థాశ్వాసము. ఇక పంచమాశ్వాసంలోకి మనం ప్రవేశించి అక్కడ ఏం జరుగుతుందనేది రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.